హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన పిచ్చి పనుల్లో ఒక మంచి పిచ్చి పని ఒకటి చేయబోతున్నాం. అదేంటంటే ఈరోజు మనం కరివేపాకు పొడి చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, ధనియాలు. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాం. మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసి ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత దాన్ని సపరేట్గా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దానిలో కరివేపాకు వేసి కొంచెం రోస్ట్ చేసుకోవాలన్నమాట. కరివేపాకులో ఉన్న తడి మొత్తం పోయిన తర్వాత దీన్ని కూడా సపరేట్ ప్లేట్కి మార్చేయాలి. మా కారం తగ్గట్టు మేము ఎండుమిర్చి వేసుకుంటున్నాం. మీరు కావాలంటే ఒక 8-9 అట్లా వేసుకోవచ్చు. మేమైతే ఒక 6-7 అట్లా వేస్తున్నాం. దాన్ని కూడా కొంచెం రోస్ట్ చేసుకొని తీసుకోవాలి. దాన్ని కూడా ఒక ప్లేట్లోకి మార్చుకోవాలి. తీసుకొని మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, మళ్ళీ శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు మిక్సీ పెట్టుకోవాలి ఫస్ట్. దాంతోపాటు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు. ఇది నేను గ్రైండ్ చేసి తీసుకుంటున్నా. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. దీంతోపాటు కరివేపాకు, వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చేసిన తర్వాత వెల్లుల్లి అయితే రోస్ట్ చేయకూడదు. ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇట్లా వస్తుంది అన్నమాట ఫైనల్. వేడి అన్నంలో నెయ్యి వేసి పొడి వేసి తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.